ఈ వీడియోలో మీకు కొన్ని అందమైన ఫ్రూట్స్ని చూపెట్టబోతున్నా. ఇప్పటి వరకు అలాంటి పళ్ళుని మీరు ఎప్పుడు ఎక్కడ చూసుండరు. అంత అందంగా నల్లగా మెరుస్తూ ఉంటాయి. మీరు ఆ పళ్ళుని చూసి ఒకటే అంటారు, చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు, ఎంతమయ్యి. చూడాలని ఉందా? అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి మామ ప్లీజ్. సో స్టార్ట్ చేద్దామా మరి. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీను. టుడే రోస్ట్ చేసే టాపిక్ ఏంటంటే, ఒక ఫ్రూట్ షాప్ ఇన్ఫ్లుయెన్సర్ తన బాడీలో పార్ట్స్ అన్ని బయట పెట్టుకుని తిరిగే ఇన్స్టాగ్రామ్ చుక్క. ఎంత ఎరుపుకున అయినా ఎర్రేతలు ఎక్కించే ఒక మ్యానిపులేటర్. ఎవరినైనా అరే అనే ఒక గింజ. అదే మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వల్లభారెడ్డి. సో టుడే మనం దీన్ని రోస్ట్ చేసి తన క్రింజీ వీడియోస్ ని స్టాప్ చేసేలా మన వంతు సాయం చేసి బాయ్కాట్ చేసి దింగుదాం. సో ఇంకెందుకు లేట్ లేకుండా స్టార్ట్ చేద్దామా మరి. నాగశ్విన్ గారు, మీరు నెక్స్ట్ లెవెల్ స్టోరీ టెల్లర్, ఎవ్రీబడి నోస్ దాట్. బట్ మీరు ఇట్లా ప్రభాస్ గారిని పెట్టినప్పుడే ఎందుకు పార్ట్ 1 పార్ట్ 2 లాంటివి చేస్తూ ఉంటారు? మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ఎంత స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయో తెలుసా, ఎంత యాంగ్జైటీ అటాక్ వస్తుందో తెలుసా. ఆ స్టోరీ లెవెల్ కన్నా నువ్వు చూపించే బాడీ షేమింగ్ వల్లే మాకు ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ అటాక్ వస్తుంది. నీ ఫాలోవర్స్ అంతా నువ్వు చెప్పే సొల్లు వల్ల, నువ్వు చేసే యాక్టింగ్ వల్ల కాదే నిన్ను ఫాలో అవుతుంది. నువ్వు చూపిస్తున్న ఫ్రూట్స్ ని చూసి సొల్లు కారుస్తూ నిన్ను ఫాలో కొడుతున్నారు. అయినా ఇదేం పిచ్చే బాడీ షేమింగ్ చేస్తూ ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేసుకోవడం. మర్చిపోయా, ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేసుకోవడంలో ఇదో స్ట్రాటజీ కదా మీకు. అయినా నువ్వు మాత్రం ఏం చూపెట్టకూడదు అవన్నీ చూపిస్తూ మా పోరాగాల్ని టెంప్ట్ చేస్తూ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. కానీ నీకు ఒకటి అర్థం కావడంలే, నువ్వు చేస్తున్న వీడియోస్ వల్ల నీ క్యారెక్టర్ నువ్వే బ్యాడ్ చేసుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు రోడ్డు మీద పోయినా నిన్ను ఎవడో చూడడే. ముందుగా నీ ఫ్రూట్స్ లుక్కేసి తర్వాత నీ ఫ్రూట్స్ కి నొక్కేస్తాడు. అరే మీరు నెట్ ఆఫ్ చేసుకుని పెట్టుకోండి, మన టైగర్ కల్కి సినిమాకి వెళ్తుంది. టైగర్ ఎవరు? నువ్వు సినిమాలు చూడవు, నాతో సింక్ అవ్వడు. కల్కి మూవీకి పోతే పో, అంతేగాని నువ్వు ఇట్లా ఫ్రూట్స్ బయట పెట్టి మరీ అంత ఎక్స్ప్లెయిన్ ఇవ్వడం అవసరం లేదక్క. అయినా నువ్వు చేసే ప్రతి రీలు ఇట్లాగే కదే చేస్తావు. మొత్తం నీ దగ్గర ఫ్రూట్ షాపే ఉంది కదే. చీదీనమ్మ నీలాంటిదేనే పతివ్రత పరవణం వండితే తెల్లారులు చల్లారలేదండి అన్నట్టు ఉంది నువ్వు చేసే వీడియోస్ చూస్తే. నువ్వు చెప్పేవి పత్తితి కబుర్లు, చేసేవి లంచి కథలు. చీదీనమ్మ. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? అరే బాల్కనీలో నుంచి కిందకి చూస్తుంటే కొంచెం షివరింగ్ అవుతుందని చెప్పేసి మిర్రర్ ఉంది ఇక్కడ. సరే ఇక్కడి నుంచి వ్యూ ఎంజాయ్ చేద్దామని వచ్చిన. ఈ సొల్లంతా చెప్పేంత వరకు వాడు ఉంటాడేంటి? ఎప్పుడో పోయి నీకు ఒకటి తెలియడం లేదక్క. నీ ఫాలోవర్స్ లో నీ సొల్లు వినడం తక్కువ, నీ సొల్లు చూసేవాడు ఎక్కువ. దాన్ని నువ్వు క్యాచ్ చేసుకొని కంటిన్యూ చేస్తున్నావు. ఏం ప్లానింగ్ అక్క? లేకుంటే ఇంత తక్కువ టైం పీరియడ్ లో అంత ఎక్కువ రీచ్ రావడం ఈజీగా చెప్పు. నువ్వు ఏమైనా గ్రేట్ అక్క. నీకు చిన్న సజెషన్ ఇస్తా. నువ్వు ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేసి మమ్మల్ని హ్యాపీగా ఉంచుతావని అనుకుంటూ హాలిడే తీసుకుంటున్నా. బాయ్ అక్క. సో గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కొత్త సరుకుని, కొత్త క్రింజిని తీసుకొస్తా. సో ఇంకేంటి మరి లేటు, ఉంటానే. అరే ఇలా సరదా కలగా ప్రకృతిని పలకరిద్దారా. సండే ఇస్ మండిఫైయింగ్. హే బటర్ఫ్లై. Best